నమస్తే అందరికీ. కజిన్స్ ఎంగేజ్మెంట్ ఫంక్షన్కి అయితే వచ్చేసాము. ఫంక్షన్ వచ్చేసి ఓల్డ్ సిటీ అనమాట. నైట్ ఫంక్షన్ కావడం వల్ల ఆ ఓల్డ్ సిటీలో ట్రాఫిక్లో ఇరుక్కుంటూ ఫంక్షన్ హాల్కి అయితే రీచ్ అయిపోయాము టైంకి అయితే. ఓల్డ్ సిటీ అంటే ట్రాఫిక్ అంటే ఓల్డ్ సిటీ అందరికి తెలిసిందే కదా. అందులో మనము లొకేషన్ కనుక్కొని ట్రాఫిక్లో ఇరుక్కోకుండా వెళ్ళడం అంటే చాలా కష్టం. ఖచ్చితంగా ట్రాఫిక్లో ఇరుక్కోవాల్సిందే, లొకేషన్కి చేరుకోవాల్సిందే. సో మేమైతే వచ్చేసాము. చాలా డేస్ తర్వాత కజిన్స్ అందరం మీట్ అయిపోయాం అనమాట. అంటే హాఫ్ ఆఫ్ దెమ్ ఇంకా రాలేరు, బట్ వచ్చిన వాళ్ళం అయితే చాలా చిల్ అయిపోయాం మేము. అసలు మా కజిన్స్ అందరు కలిస్తే గోలనే చాలా మంది ఉంటారనమాట. డాడీ వాళ్ళే 5 మెంబర్స్ కాబట్టి వాళ్ళ పిల్లలందరం కలిస్తే ఒక పెద్ద ఫ్యామిలీ అవుతుంది. మేమైతే దూరంగా ఉన్నప్పుడు ఒక్క ఫోన్ కాల్ కూడా సరిగా చేసుకోము, కానీ మీట్ అవుతే మాత్రం ఒక్క గాసిప్ కూడా వదలకుండా అన్నీ మాట్లాడుకుంటాం. ఫంక్షన్కి అయితే వస్తాం, ఫంక్షన్ తక్కువ మాటలు ఎక్కువ ఉంటాయన్నమాట మావి. అఫ్ కోర్స్ అందరూ 99% అక్కడికి వచ్చే వాళ్ళని కలవడము మాట్లాడమే ఉంటుంది తప్ప ఫంక్షన్ మొత్తం చూడడానికి అయితే ఎవరు రారు. ఫంక్షన్ చూస్తారు, ఫంక్షన్లో ఏం జరుగుతుంది, కొత్తగా ఏం చేస్తున్నారు అని మాత్రమే అబ్జర్వ్ చేస్తారు, కానీ మొత్తం ఫంక్షన్ అంతా చూడలేము. మొత్తం వచ్చిన వాళ్ళతోని మాటలు, అండ్ చీరలు ఎలా ఉన్నాయి, లేడీస్ అయితే మెయిన్గా చీరలు, నగలు, గాసిప్స్, ఏమేం చేస్తున్నాం ఏంటి అన్నీ మాట్లాడుకుంటూ ఉంటాం అనమాట. స్పెషల్లీ మేము కజిన్స్ అంతా మీట్ అయితే మాత్రము ఈసారి నెక్స్ట్ ప్లాన్ చేయాలి, ఆ టూర్ వెళ్ళాలి, ఈ టూర్ వెళ్ళాలి, గెట్ టుగెదర్ ప్లాన్ చేయాలని ఎప్పుడు ప్లాన్ చేస్తూనే ఉంటాం. అది ప్లానింగ్లోనే ఉంటుంది, ఎప్పుడు సక్సెస్ఫుల్గా అయ్యింది లేదు. ఇప్పటి వరకు మేము ఎన్నోసార్లు మాట్లాడుకున్నాము ఖచ్చితంగా ఈసారి సక్సెస్ అవ్వాలి, ఈసారి మనం మీటప్ అవ్వాలని. బట్ అసలు ఇప్పటి వరకు ఒక్క ప్లాన్ కూడా మేము వేయలేదనమాట సరిగా. అంటే సక్సెస్ఫుల్ ప్లాన్ అంటున్నాను నేను. చూడాలి, ఈసారి ప్లానింగ్ వేయడమే కాదు, దాన్ని పర్ఫెక్ట్గా ప్లాన్ చేసి ఖచ్చితంగా ఏదో ఒక రోజు మీట్ అవ్వాలి. మేమంతా ఒక సైడ్ మొత్తం చిల్ అవుతున్నాము, బట్ మా తమ్ముడు పాపం అసలు ఒక మేనమామకి అల్లుడు వస్తే ఎలా ఉంటుందో అంటే మా తమ్ముని చూసి నేను చాలా నేర్చుకున్నాను. వాడు మమ్మల్ని సతాయిస్తూ ఉండేవాడు ఎప్పుడు, బట్ దాని మీద వచ్చిన తర్వాత వాడిని సతాయించడంలో నెంబర్ 1 అయిపోయింది. అసలు వాడిని ఒక దగ్గర కూర్చొనివ్వడు, వాడిని ఏమి చేయనిడు, వాని చుట్టూ తిరుగుతూ ఉంటాడు అనమాట. మామ అల్లుల బంధం అంటే అదేనేమో. సో ఓల్డ్ సిటీకి వచ్చేసాం కదా, చార్మినార్ దగ్గరే అనమాట. సో చార్మినార్ దగ్గరికి వెళ్ళి అక్కడ చాలా ఫేమస్ ఇక్కడ లస్సీ. మీరు ఒకవేళ చార్మినార్కి వెళ్తే మాత్రం ఖచ్చితంగా అస్సలు మిస్ అవ్వకుండా అండి. అక్కడ చాలా బాగుంటుంది లస్సీ, చాలా ఫేమస్ కూడా. సో ఖచ్చితంగా టేస్ట్ చేయండి, చాలా టేస్టీగా, చాలా కూల్గా ఈ సమ్మర్లో మస్ట్ అని చెప్పొచ్చు నేను. సో వెళ్ళాం కాబట్టి చార్మినార్ చూసుకొని లస్సీ తాగి అలా ఓల్డ్ సిటీ తిరిగేసి ఇంటికైతే వచ్చామన్నమాట. సో ఫంక్షన్ అలా ఓల్డ్ సిటీలో ఉండడం వల్ల మంచి ఒక నైట్ అవుట్కి వెళ్ళినట్టుగా అనిపించింది నాకైతే. నా వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.